కరీంనగర్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. 2 నెలలుగా ఆశా వర్కర్లకు జీతాలు పెండింగ్ లో ఉన్నాయని, కొత్త ప్రభుత్వంలో తమకు 1వ తారీఖునే జీతాలు వస్తాయని ఆశించామని, కానీ ఇప్పటి వరకు అందలేదని వారు విమర్శించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్నం అయిందా కాలేదని చెప్పి చూడడానికి ఒక మెతుకు చాలు. కాంగ్రెస్ పాలన ఈ 2 నెలల స్థితి అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళు ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించే పరిస్థితులు కనబడట్లేదు. ఒకవైపు ఏపీలో చూస్తే అనేక ఆదాయ పరంగా చూసుకున్నప్పుడు అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున అక్కడ అంగన్వాడికి కానీ ఆశాలకు కానీ వేతనాలు పెంచుతూ ఉన్నారు. కానీ దానికి భిన్నంగా వచ్చిన 2 నెలల్లోనే ఇటు మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచమంటే కేవలం 1000 రూపాయలు పెంచారు. ఆశాలకేమో అసలు 2 నుంచి జీతాలు ఇవ్వట్లేదు. ఇంకా అనేక వర్గాలకు సంబంధించింది ఏంటంటే మొన్ననే వచ్చింది గవర్నమెంట్ అని చెప్పి ఓపిక పడుతున్నారు తప్ప మొదటి నెల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే సరైన టైంలో వేతనాలు ఇచ్చారు. మిగతా ఏది కూడా కళ్యాణ లక్ష్మి పెండింగే, రైతు బంధు పెండింగే, అన్ని అంశాలకు సంబంధించి పెండింగ్ పెట్టుకుంటూ పోతున్నారు. దీన్ని అడిగిన వాళ్ళను, ప్రశ్నించిన వాళ్ళను పెండింగ్లో ఉన్న 2 నెలల పారితోషికాలు చెల్లించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు, అట్లాగే డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మమ్మల్ని గుర్తు చేసుకొని మాకు పని వర్క్ అంటే చెప్తున్నారు. సరే, ఆ గ్యాసు సబ్సిడీకి సంబంధించిన వర్క్ కూడా మేము చెయ్యమనేసి కూడా ప్రభుత్వాన్ని అన్నం అయిందా కాలేదని చెప్పి చూడడానికి ఒక మెతుకు చాలు.